సెప్టెంబర్ 12, 1857న చుట్టూ బలమైన తుఫాను, సముద్రంలో గాలులు, పెద్ద పెద్ద అలలు. 280 అడుగుల పెద్ద ఓడ అట్లాంటిక్ మహాసముద్రంలోని తుఫానులో చిక్కుకుపోయింది. ఓడలో 578 మంది ఉన్నారు. అమెరికాకి చెందిన 30,000 పౌండ్ల బంగారం ఉంది. ఆ మరైన్ను న్యూయార్క్ వైపుకు తీసుకువెళ్తున్నారు. అలలు చాలా బలంగా ఉన్నాయి. అవి ఈ నౌకను బద్దలు కొట్టేస్తాయేమో అనిపించింది. అందులో ఉన్న ప్రతి వ్యక్తికి అదే తమ చివరి రోజు అని అర్థమైంది. ఇంతలోనే ఒక పెద్ద అల ఆ ఓడలోని 500 మందిని లాక్కుని వెళ్లిపోయింది. వాళ్లతో పాటే ఆ సముద్ర ఖజానా కూడా సముద్రం లోపలికి వెళ్లిపోయింది. సెంట్రల్ అమెరికా యొక్క ఆర్థిక వనరుగా పేర్కొన్న ఆ బంగారం సముద్రం పాలైంది. ఆ తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలం తప్పలేదు. చివరికి 130 సంవత్సరాల తర్వాత 1988లో ఒక మరైన్ ఇంజనీర్ ఆ ఖనిజాన్ని కనిపెట్టి రాత్రికి రాత్రి ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకడిగా మారాడు. ఆ తర్వాత పోలీసులను, వ్యవస్థను తప్పించుకుంటూ జీవితాన్ని గడపాల్సి వచ్చింది. ఈ రోజు కూడా అతను అమెరికా జైల్లో ఖైదీగా జీవితాన్ని సాగిస్తున్నాడు. ఎందుకో తెలుసుకోవాలా? పదండి అసలు కథలోకి వెళదాం. సెప్టెంబర్ 1988 సముద్రంలో 8,000 అడుగుల కింద సబ్మెరైన్ ద్వారా శోధిస్తున్న సమయంలో ప్రసిద్ధ మరైన్ ఇంజనీర్ టామీ థామ్సన్కి కొన్ని మెరైన్ వస్తువులు ఉపరితలంపై మెరుస్తున్నట్లు కనిపించాయి. ఆశ్చర్యం, ఆసక్తి కలగలిసి అతను మరింత ముందుకు వెళ్లసాగాడు. అక్కడ సముద్ర ఉపరితలం మొత్తం బంగారు రంగులో ఉంది. ఆశ్చర్యపరిచింది. అక్కడంతా బంగారు నాణేలు మరియు బంగారు ఇటుకలతో నిండి ఉంది. చాలా సంవత్సరాల నుంచి ఆ ప్రాంతం గురించి అతను చేస్తున్న కృషి ఫలించినట్టు అనిపించింది. తాను కలలు కంటున్న నిధిని కనుగొన్నాడు. 130 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్వేషకులు దాన్ని అబ్బురంగా వెతకసాగారు. ఆ డిస్కవరీ థామ్సన్ను రాత్రికి రాత్రే కోటీశ్వరుని చేసింది. ఆ శిథిలాల నుంచి దాదాపు 2 టన్నుల బంగారం బయటపడింది. దీని విలువ దాదాపుగా $150 మిలియన్, సుమారుగా 12,000 కోట్ల రూపాయలన్నమాట. అయితే 500 మందిని పైగా మింగిన ఈ బంగారం థామ్సన్ను మాత్రం ఎందుకు వదులుతుంది? ఆ దురదృష్టం అతన్ని కూడా వెంటాడింది. 19వ శతాబ్దపు మొదట్లో అమెరికా కాలిఫోర్నియా గోల్డ్ రష్లో ఉంది. పశ్చిమ అమెరికా పర్వతాల నుంచి వేలాది మంది ప్రజలు బంగారాన్ని తీయాలనే ఆశతో అక్కడ గుమిగూడారు. 1850 ప్రాంతంలో కాలిఫోర్నియాలోని ఈ బంగారు గనులు అమెరికా యొక్క ఆర్థిక అభివృద్ధిలో ఒక భాగమయ్యాయి. అక్కడ స్థానికులకే కాకుండా ఆర్థిక పరంగా అభివృద్ధి చెందిన న్యూయార్క్ లాంటి ప్రాంతాలను కూడా పెద్ద వనరులుగా మారింది. ఈ విధంగా సెంట్రల్ అమెరికా బంగారం కాలిఫోర్నియా నుంచి అమెరికాలోని ఇతర పెద్ద నగరాలకు ఓడ ద్వారా తరలిస్తున్నారు. 1852లో 280 మీటర్ల అతిపెద్ద స్టీమ్ షిప్, అంటే బొగ్గును కాల్చడం ద్వారా నీటిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగించబడి ఆవిరితో నడిచే ఓడ. ఇది స్టీమ్ ద్వారా ప్రొఫైల్ చేయబడుతుంది. దీనికి 2 వైపులా చక్రాలుంటాయి. ఇది చాలా బరువును మోయగలుగుతుంది. దీని ప్రతి ప్రయాణంలో పెద్ద మొత్తంలో డబ్బు కూడా ఖర్చవుతుంది. బంగారంతో పాటు కొన్ని 100 మందిని తీసుకువెళ్లే సామర్థ్యం దీనికి ఉంది. కానీ ఎంత సామర్థ్యం ఉన్నా ప్రకృతికి తల ఒగ్గక తప్పదు. అదే కొన్ని 100 మంది ప్రాణాలను సముద్రంలో కలిపేసింది. చివరి ప్రయాణం 3 సెప్టెంబర్ 1857న పనామా పోర్ట్ నుంచి న్యూయార్క్ వరకు 101 మంది క్రూ సిబ్బంది ఈ ప్రయాణాన్ని ప్రారంభించారు. 477 మంది ప్రయాణికులున్నారు. ఆ ప్రయాణికుల్లో చాలా మంది గనుల నుంచి బంగారం వెలికితీసే పనిచేసేవాళ్లు. వాళ్ళంతా బంగారంతో తమ కలలు నిజం చేసుకునే ప్రయత్నంలోనే అక్కడి దాకా వచ్చారు. కాలిఫోర్నియాలోని అమెరికన్ బ్యాంకులు ప్రభుత్వం నుంచి డిపాజిట్ల కోసం కూడా పెద్ద మొత్తంలో బంగారాన్ని కూడా తీసుకువెళ్తున్నారు. మొత్తం 578 మంది 300 పౌండ్ల బంగారంతో ఆ ఓడలో ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఆకాశం కూడా చాలా నిర్మలంగా ఉంది. అంత పెద్ద సముద్రంలో డాల్ఫిన్లు ఈత కొడుతుంటే చూసేవాళ్లకు చాలా సంతోషంగా అనిపించింది. అంత విలాసవంతమైన ఓడ వీటన్నిటికీ సాక్ష్యాలుగా నిలిచింది. అయితే ఆనందాన్ని ఈ బంగారంతో ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళకి అదే వాళ్ళ చివరి రోజవుతుందని తెలియలేదు. సెప్టెంబర్ 9, 1857న కూడా సాధారణంగానే ఆ ఓడలో ప్రయాణం సాగుతోంది. అకస్మాత్తుగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. అప్పటికి ఆ ఓడ కరోలినా తీరానికి 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. అకస్మాత్తుగా బలమైన గాలులు వీచడం మొదలైంది. పెద్ద పెద్ద అలలు ఆ ఓడను తాకుతున్నాయి. చెప్పుకోవడానికి అంత పెద్ద తుఫాన్ అయితే కాదు, కానీ కేటగిరీ 2కి సంబంధించిన పెద్ద తుఫాన్ అని చెప్పాలి. పెద్ద పెద్ద అలలు మాటిమాటికి ఆ ఓడను తాకుతూ వెళుతున్నాయి. సముద్రం నడిమధ్యలో ఉన్న ఆ ఓడ గంటకు 170 కిలోమీటర్లు వీస్తున్న గాలులతో ఊగడం మొదలైంది. కెప్టెన్ విలియం హెడెన్, అతని బృందం ఆ ఓడను స్థిరంగా నిలపడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. కానీ ఫలితం మాత్రం శూన్యం. సెప్టెంబర్ 11 నాటికి పరిస్థితి మరింత దిగజారింది. బలమైన గాలులు, అలలు 3 రోజులుగా తాకుతుండడంతో 2 చక్రాల మధ్య ఉన్న రాఫ్ట్ తెగిపోయింది. బొగ్గుతో నడిచే బాయిలర్లు కూడా స్టీమ్ని ఉత్పత్తి చేయడం ఆపేశాయి.
అంతేకాకుండా ఓడ మధ్యలో అలల తాకిడికి పెద్ద పెద్ద రంధ్రాలు పడి సముద్రపు నీరు లోపలికి రావడం మొదలైంది. ఇక అందులో ఉన్న వాళ్ళందరికీ పరిస్థితి చేజారుతుందని అర్థమైంది. ఒక చెక్క ముక్క చుక్కాని లేకుండా సముద్రంలో ప్రయాణిస్తుంది అని అర్థం చేసుకున్నారు. కెప్టెన్ ఆలస్యం చేయకుండా అందరికీ విషయాన్ని అర్థమయ్యేలా వివరించాడు. అంతేకాకుండా జెండాని తలకిందులుగా ఊపడం మొదలుపెట్టాడు. దగ్గరలో ఇంకా ఏదైనా ఓడ వెళుతుందేమోనని, తమని చూసి సహాయం చేస్తుందేమోనని చిన్న ఆశ. కానీ దురదృష్టం అతన్ని వెంటాడుతూనే ఉంది. ఎక్కడా కనుచూపు మేరలో ఏ ఓడ కనిపించలేదు. అంతమందిలో ఒక్కరి అదృష్టం కూడా పనిచేయలేదు. అందరూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కూర్చున్నారు. అతనికి ఇంకా ఎవరూ సహాయం చేయరని నిర్ణయం తీసుకున్నారు. ఇక కెప్టెన్ ఆలస్యం చేయకుండా ఒక చిన్న లైఫ్ బోట్ సహాయంతో వృద్ధులను, స్త్రీలను, పిల్లలను అందులో పంపించి వారి జీవితాలను కాపాడడానికి ప్రయత్నం చేశాడు. వాళ్ళందరూ రక్షించబడిన ఇంకా 400 మంది ప్రాణాలు ఆ సముద్రంలో గాల్లో దీపంలాగా మారాయి. వాళ్ళందరూ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఎంత చిన్న అవకాశం దొరికినా కూడా, చెక్క ముక్క దొరికినా కూడా దాన్ని పట్టుకుని సముద్రాన్ని ఈదుతూ వెళ్ళిపోవాలనేది వాళ్ల తపన. తమను తాము కాపాడుకునే ప్రయత్నంలో వాళ్ళందరూ ఒకరితో ఒకరు కొట్టుకున్నారు, తిట్టుకున్నారు. ఒకళ్లను పట్టుకుని ఒకళ్ళు ఏడుస్తున్నారు. అంత గందరగోళంగా ఉంది. తాము కష్టపడి తెచ్చుకున్న బంగారాన్ని పట్టుకుని అలాగే కూర్చున్నారు. ఎలాగైనా ఈ ఒక్కసారి తమను కాపాడమని భగవంతుణ్ణి వేడుకున్నారు. కానీ సెప్టెంబర్ 12 వాళ్ళకి ఆఖరి రోజైంది. వారి ప్రార్థనలు నీటిలో కరిగిపోయాయి. వాళ్ళంతా ఓడతో సహా మునిగిపోయారు. చివరకు కాపాడాలని ప్రయత్నం చేసిన కెప్టెన్తో సహా మొత్తం 425 మంది సముద్ర గర్భంలో సమాధైపోయారు. 100 మంది ప్రాణాలు, కొన్ని టన్నుల బంగారం నీటిపాలైంది. అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదిగా భావించిన ఆ బంగారం నీటిపాలు కావడంతో ప్రభుత్వం కొన్ని ఏజెన్సీలను ఏర్పాటు చేసి బంగారాన్ని వెలికితీసే ప్రయత్నం చేసింది. కానీ అవన్నీ కూడా విఫలమయ్యాయి. 130 సంవత్సరాలు ఆ బంగారం కోసం వెతికి విసిగిపోయారు. చివరికి ఓ మెరైన్ ఇంజనీర్ టామ్ గ్రోగెరీ థాప్సన్ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అతని ప్రయత్నం సఫలమైంది. టామీ గ్రోసరీ థాప్సన్ పరిశోధన. 1952లో జన్మించిన టామీకి ప్రపంచంలోని రహస్యాలను ఛేదించడం అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా సముద్రంలో అనేక రహస్యాలను అతను వెలికితీశాడు. బంగారపు ఓడ గురించిన మిస్టరీ అతనికి ఆసక్తి కలిగించింది. ఎలాగైనా దాన్ని కనుగొంటే రాత్రికి రాత్రి ప్రపంచంలోనే అపర కుబేరుల్లో ఒకరు కావచ్చని భావించాడు. అంతేకాకుండా 130 సంవత్సరాల నుంచి జరుగుతున్న అన్వేషణకు తాను ముగింపు పలికితే చరిత్రలో కూడా తనకంటూ ఒక పేజీ ఉంటుందని భావించాడు. ఇది భగవంతుడు తనకిచ్చిన అదృష్టంగా అనుకున్నాడు. ఇలా కలగంటూ చాలామంది పెట్టుబడిదారులను కలిశాడు. ఎందుకంటే సముద్రంలో ఏదైనా వస్తువును వెలికి తీయడం అంటే ఎడారిలో గుండు సూదిని వెతకడమే. దానికి చాలా ఖర్చు అవుతుంది. కొలంబస్ అమెరికా గ్రూప్ డిస్కవరీ అని తన పరిశోధనకు పేరు పెట్టుకున్నాడు. అలాగే ఆ పెట్టుబడిదారులకు కొంత వాటా ఇస్తానని వాగ్దానం చేసి మరి వారి దగ్గర నుంచి సహాయం పొందాడు. బేసిక్ సిద్ధాంతాన్ని అనుసరించి కొలంబియా నుంచి న్యూయార్క్ వెళ్లే సముద్ర భాగాన్ని అంతటినీ కొంతమంది మెరైన్ ఇంజనీర్ల సహాయంతో పరిశోధించి ప్రారంభించాడు. తుఫానొచ్చిన ప్రాంతాన్ని జల్లెడపట్టాడు. అట్లాంటిక్ మహాసముద్రంలో ఇటువంటి అనేక పాయింట్లు తుఫాను ఓడ మునిగిన ప్రదేశాన్ని తాకింది. బంగారాన్ని అక్కడే కనుగొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. థాప్సన్ బృందం ఆ తర్వాత అనేక అధునాతన డీప్ సీ ఎక్స్ప్లోరర్ టెక్నాలజీలను, రాడార్, సబ్మెరైన్స్ని, ఆర్ఓ అంటే రిమోట్ ఆపరేట్ చేయబడే వాహనాలతో పాటు ఒక్కొక్కటిగా నిర్దిష్ట స్థానాలపై లోతుగా అన్వేషణ చేశారు. ఆ అన్వేషణ దాదాపుగా 3 సంవత్సరాల పాటు కొనసాగింది. ఇక అందరిలోనూ ఆవహించిన ఆశలు అడియాసలయ్యాయి. కొలంబియా తీరానికి దాదాపుగా 250 కిలోమీటర్ల దూరంలో 11 సెప్టెంబర్ 1988న 8 అడుగుల సముద్రపు లోతున ఏదో మెరుస్తున్నట్టుగా వాళ్లకు కనిపించింది. అది సెంట్రల్ అమెరికా పోగొట్టుకున్న బంగారం. అది చూసిన థామ్సన్ బృందానికి ఆనందం హద్దులు దాటాయి. అందరూ ఆనందంతో గంతులేశారు. అక్కడ ఎంత బంగారం ఉందంటే థామ్సన్కి దాన్ని వెలికి తీసి బయటకు రప్పించడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. దాదాపు 2 టన్నుల బంగారాన్ని బయటకు తీశారు. వీటితో పాటు కొన్ని చారిత్రక ఆనవాళ్లు కూడా వాళ్ళకి దొరికాయి. అందులో 1850లో గీసిన మోనాలిసా ఆఫ్ ది డీప్ సీ చిత్రం కూడా ఉంది. ఆ చిత్రంలో అందంగా నవ్వుతున్న ఒక యువతి బొమ్మ ఉంది. దాదాపుగా 130 సంవత్సరాలుగా అది సముద్రపు లోతుల్లో దాగి ఉంది. ఇక దాని విలువ చెప్పాలంటే కొన్ని ఆక్షన్ హౌసెస్ వేలం వేస్తే $1.1 మిలియన్ తేలింది. దాంతోపాటు 900 గ్రాముల పురాతన బంగారపు ఇటుక కూడా లభ్యమైంది. దీన్ని 1857లో శాన్ ఫ్రాన్సిస్కో జాన్ కనుగొన్నాడు. గ్లాబర్ కెల్లాగ్ హాంబర్ట్ సంస్థ 18 క్యారెట్ గోల్డ్తో చేయబడింది. దీంతోపాటు 577 బంగారు ఇటుకలు కూడా లభ్యమయ్యాయి. వీటి విలువ $38,000 మిలియన్ అమెరికన్ డాలర్స్. బంగారపు ఉంగరాలు, బ్రోచ్లు కూడా లభ్యమయ్యాయి. వీటన్నిటినీ వెలికి తీసినందుకు గాను థామ్సన్ రాత్రికి రాత్రి $150 మిలియన్ అధిపతి అయ్యాడు.
చాలా తెలివిగా చట్టవిరుద్ధంగా ఆ డబ్బునంతటినీ తన అకౌంట్లోకి జమ చేసుకున్నాడు. సెంట్రల్ అమెరికా నిధి యొక్క శాపం. ఇంత జరిగినా ఆ నిధి శాపం మాత్రం థామ్సన్ని వెంటాడుతూనే ఉంది. 1989 మే 29న ఇన్సూరెన్స్ కంపెనీలు ఫెడరల్ కోర్టులో థామ్సన్పై దావా వేశాయి. ఎందుకంటే 1857లో ముగిసిపోయిన ఆ బంగారం విలువను అమెరికా బ్యాంకులు భరించవలసి వచ్చింది. కాబట్టి ఇప్పుడు వెలికితీసిన బంగారంలో దాదాపు 90% వారికి చెల్లుతుంది అన్నది వారి వాదన. ఆ సొమ్మంతా తమకే దక్కాలని వాళ్లు వాదించారు. దీంతో థామ్సన్కి చిక్కులు మొదలయ్యాయి. తాను ఆ కేసు ఓడిపోతున్నాను అని అర్థం చేసుకున్నాడు. అందుకే సముద్రం నుంచి వెలికితీసిన బంగారంలోని చాలా బంగారాన్ని ఎవరికీ తెలియకుండా ఒక రహస్య ప్రదేశంలో దాచిపెట్టాడు. ఆ ప్రదేశం గురించి తనకు తప్ప మరెవ్వరికీ తెలీదు. సమయం గడుస్తున్న కొద్దీ అతనికి సమస్యలు మరింత ఎక్కువయ్యాయి. 2015లో సముద్రంలోని బంగారాన్ని వెలికితీసేందుకు అతడికి సహాయపడ్డ పెట్టుబడిదారులు కూడా అతని మీద కేసులు బనాయించారు. వెలికితీసిన బంగారంలో తమకు కొంత ఇస్తానన్నాడని, కానీ మొత్తం తన వద్దే ఉంచుకున్నాడు అనేది వాళ్ల అభియోగం. ఇలా కొన్ని సంవత్సరాలు కోర్టులో హీరింగ్స్ నడుస్తూనే ఉన్నాయి. చివరికి 2012లో థామ్సన్కి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. తనని అప్పటికప్పుడే అరెస్ట్ చేయడానికి వారెంట్ కూడా జారీ చేశారు. ఇది వచ్చిన వెంటనే థామ్సన్ ఎవరికీ కనబడకుండా అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు. అలా 2 సంవత్సరాలు తన గుర్తింపు తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. కానీ 2015లో ఫ్లోరిడాలోని ఒక హోటల్లో పోలీసులు అతన్ని పట్టుకున్నారు. అక్కడ అతను తప్పుడు ధ్రువపత్రాలతో అతని గర్ల్ ఫ్రెండ్తో సహజీవనం చేస్తున్నాడు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఈ సందర్భంగా పోలీసులు బంగారాన్ని అతను ఎక్కడ దాచిపెట్టాడో కనిపెట్టాలి అని చాలా ప్రయత్నించారు. కానీ ఏదీ సఫలం కాలేదు. ఇన్సూరెన్స్ కంపెనీలకు పెట్టుబడిదారులకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి బంగారం ఇవ్వాలి. కాబట్టి ఆ బంగారం ఎక్కడుందో చెప్పమని కోర్టు అతనికి ఆర్డర్ చేసింది. కానీ థామ్సన్ అందుకు అంగీకరించలేదు. బంగారాన్ని ఎక్కడ దాచిపెట్టాడో ఎవరికీ చెప్పలేదు. అతను ఆ బంగారం దాచిపెట్టిన స్థలాన్ని చెప్పినంత వరకు రోజుకి 11,000 రూపాయల చొప్పున జరిమానా కూడా విధించింది. అయినా కూడా థామ్సన్ వెనక్కి తగ్గలేదు. ఈ రోజుకి అతను జైల్లోనే జీవనం గడుపుతున్నాడు. అయినా సరే ఎవరికీ ఆ ఖజానా గురించి సమాచారాన్ని ఇవ్వలేదు. ఇక అతనితోనే అది సమాధి అవుతుందేమో అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే అతనికి ఇప్పుడు 72 సంవత్సరాలు. అంత కష్టపడి బంగారాన్ని వెలికి తీసిన తర్వాత సంపన్నులలో ఒకడిగా గడపాలన్న అతని జీవిత ఆశయం తీరలేదు. ఒక అపరాధిగా జైల్లో జీవితాన్ని అనుభవిస్తున్నాడు. 425 మందిని బంగారాన్ని సముద్రంలో తనలో 130 సంవత్సరాలు దాచుకుంది. ఇప్పుడు ఆ బంగారం బయటకొచ్చిన థామ్సన్ లాంటి ఇంకెవరో వచ్చి దాన్ని వెలికి తీయవలసిందే తప్ప థామ్సన్ తనకు తానుగా బయట ఈ విషయాన్ని చెప్పడు కూడా. సో ఆ బంగారం మొత్తం ఎక్కడున్నా సరే వృధాగానే ఉందన్నమాట.